కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. నిజామాబాద్ జిల్లాలో ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో వసతులు, పోలీసు బందోబస్తు, నిఘా బృందాల పర్యవేక్షణ, వెబ్కాస్టింగ్ సౌకర్యం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక పోలింగ్ సిబ్బందికి చెక్ లిస్ట్ ప్రకారం సామాగ్రి పంపిణీ వాహనాల ద్వారా కేంద్రాలకు తరలించారు. ఇక త్రాగునీరు, వైద్య సదుపాయాలు, వీల్ చైర్లు, హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు. తప్పని పరిస్థితిలో జరిగితే మీ మీద ఎలాంటి యాక్షన్ ఉండదు. ఓకే, ఈ వేదిక నుంచి చెప్తున్నాను, నమ్మండి. ఓకే, ఫ్లాగ్స్ కొట్టడం కోసం కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక్కొక్క మా అల్లుడిని మేము ఆస్ట్రేలియా పంపాలి, మా అత్తగారికి ఇది ఉంది, ప్రతి ఒక్కొక్క ఎక్స్క్యూజ్ తీసుకువస్తే మరి ఎలక్షన్స్ నిర్వహించలేము. ఓకే, సో దయచేసి కొన్ని నిబంధనలు ఉంటాయి, దాన్ని తూచా తప్పకుండా పాటించండి. 20% 15% మేము రిజర్వ్ సిబ్బందిని అందుకే కేటాయించాము. ఓకే, అండ్ మనం అట్ వన్ టైం నాట్ మోర్ దెన్ 3 voters. దయచేసి గమనించండి. ఎక్కువ మంది 5 PM వరకు మీ 100 మీటర్ ప్రహరీలో ఎవరు వచ్చినా వాళ్ళు ఓట్ హక్కు వినియోగించాల్సిందే, అది తప్పదు. రాత్రి 9 అయినా 11 అయినా పర్వాలేదు. ఓకే, బట్ దయచేసి ఒక సమయంలో 3 కంటే ఎక్కువ మంది అక్కడ ఉండకూడదు.